లులుకు భూ కేటాయింపులపై సిపిఐ రామకృష్ణ ఫైర్ అయ్యారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంచిగా ఉంటాడు, మంచిగా మాట్లాడతాడని సిపిఐ రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఆ కుర్చీలో కూర్చోగానే పూర్తిగా మారిపోతాడని పేర్కొన్నారు. అమరావతిలో 54,000 ఎకరాల భూమి ఉండగా విజయవాడలోని విలువైన భూమి ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఇబ్బంది ఉండదు, మనం ఏదైనా చెప్పినా కూడా అది కరెక్టే అంటాడు. ఒక్కోసారి మనకంటే బాగా మాట్లాడతాడు. అదేమో కానీ అధికారం వస్తేనే పూర్తిగా మారిపోతాడు, ఆ కుర్చీలో కూర్చుంటాడు. ఇప్పుడు విజయవాడ నగర నడిబొడ్డున ఆర్టీసీ ప్రాపర్టీ లూలు కంపెనీ కట్టబెట్టాలి అనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందో అది ఇంతవరకు ఎక్కడా వివరణ ఇవ్వలేదు. మరి లూలు కంపెనీ వాళ్ళు మాల్స్ పెడదామంటే మనం ఎవరన్నా వ్యతిరేకమంటే మనకి ఏమి వ్యతిరేకత లేదు. ఎక్కడన్నా పోయి పెట్టుకో, చాలా కంపెనీలు పెట్టుకున్నాయి. నీ దగ్గర ఇప్పుడు 54,000 ఎకరాల భూమి ఉంది ఇవాళ అమరావతిలో, 54,000 ఎకరాలు. మరి 54,000 ఎకరాల భూమి నీకున్నప్పుడు అక్కడ నీవు ల్యాండ్ ఇస్తానంటే ఎవరు పెద్దగా దాన్ని వ్యతిరేకించే వాళ్ళు కాదు. దానికి ఆనుకొని కూడా ఉంది సిఆర్డిఏ బయట, అది గుంటూరు జిల్లా పొలము, అది కూడా ఫ్రీ ల్యాండ్ ఉంది, ఏది దాంట్లో లేవు, ఖాళీగా ఉంది, అక్కడ ఇవ్వచ్చు. మరి అదేమీ కానీ ఏదో పట్టుదలకు పోయినట్లు నేను ఎవరి మాట వినను ఏకపక్షంగా నీవు ఆర్టీసీ ప్రాపర్టీని 100 కోట్ల రూపాయలు విలువైన ప్రాపర్టీ 99 సంవత్సరాలు లీజ్ అని ఇస్తానంట. 99 సంవత్సరాల తర్వాత నీవే బతుకుండవు, మేము బతుకుండాము, ఎవరూ బతుకుండవు. అంటే ఏమి 100% వాళ్ళకి ఉచితంగా రాసేస్తాను. విశాఖపట్నంలో ఇస్తావన్నా, విశాఖపట్నంలో అయితే ఇంకా 13 ఎకరాలు అక్కడ ఇస్తావు, ఇక్కడ 4 ఎకరాలు ఇస్తానంటావు. ఏమంటే వాళ్ళు వస్తే ఏమవుతుంది, మొత్తం షాపులన్నీ బంద్ అయిపోతాయి. విజయవాడలో రీటైల్ మర్చెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా బంద్ పెడతారు. కానీ నాకు ఒక ఎంపీ గారు చెప్పారు, మలేషియాలో కూడా లూలు కంపెనీ వాళ్ళ మాల్ బంద్ చేసినారు. వాళ్ళ మాల్ లేదు, అన్ని చోట్ల వాళ్ళు బంద్ చేసుకుంటున్నారు. కారణం ఏమంటే ఆన్లైన్ షాపింగ్ పెరిగిపోయింది. ఆన్లైన్ షాపింగ్ పెరిగిపోవడం వల్ల మాల్కి వచ్చే వాళ్ళు తగ్గిపోతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు గిట్టుబాటు కావడం లేదు. కాబట్టి ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు